రైతు భరోసా డబ్బులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. అర్హులైన రైతులకు డబ్బులను విడుదల చేయాలని స్పష్టం చేసింది. మార్చి మొదటి వారంలోగా రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసాపై అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. చాలామంది రైతుల పేర్లు నమోదు చేసుకున్నా ఇంకా డబ్బులు రాకపోవడంతో విమర్శలు, ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలకమైన ప్రకటన జారీ చేసింది. అర్హులైన రైతుల ఖాతాలో మార్చి మొదటి వారంలోగా రైతు బంధు డబ్బులను జమ అవుతాయని స్పష్టం చేసింది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఈ అంశంపైనే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సంబంధిత మంత్రులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు 3 ఎకరాల భూమి కలిగిన రైతులకు రైతు బంధు అందిందని, కొత్త పాస్ పుస్తకాల ద్వారా బ్యాంక్ అకౌంట్ల పరిశీలన జరుగుతుందని మంత్రులు తెలిపారు. మొదటి విడతలో 2 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు 6,000 రూపాయలు, రెండో విడతలో 2 ఎకరాల భూమి ఉన్న వారికి 12,000 జమ కావాల్సి ఉంది. వీరిలో కొందరికి ఇప్పటికే డబ్బులు జమ కాగా చాలామందికి రావాల్సి ఉంది. అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైన అందరికీ మార్చి మొదటి వారం నాటికి రైతు భరోసా డబ్బుల పంపిణీ పూర్తి అవుతుందని స్పష్టం చేశారు. 4-5 ఎకరాల భూమి ఉన్న వారికి కూడా 3 ఎకరాల వరకు రైతు భరోసా అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. అంటే ఎవరైనా రైతుకి 4 ఎకరాల భూమి ఉంటే 3 ఎకరాలకు సాయం అందుతుంది. 5 ఎకరాల భూమి ఉన్న వారికి కూడా 3 ఎకరాల వరకు ఆర్థిక సాయం లభిస్తుంది. కొంతమందికి అందడం, కొంతమందికి అందకపోవడంతో రైతుల ఆందోళన నెలకొంది. ప్రస్తుతానికి 4 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు రైతు బంధు సాయం వారి ఖాతాలో జమ చేస్తామని, మిగిలిన రైతులకు మార్చి మొదటి వారంలో రైతు బంధు అందిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది.